నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతాం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి 2026 మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, ఏ దేవతార్చన దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది, వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బాగుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు. వీరు జాతక లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సాధు సత్పురుషులను, బ్రాహ్మలను, వృద్ధులను, పిల్లలను చక్కగా ప్రేమించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరికి దేహ బలం కన్నా ఆత్మబలం ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినప్పటికీ కూడా వీరి ఏకసంతాగ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చు. వీరు స్వయంగా వీరి యొక్క కష్టార్జితంతో ధన అభివృద్ధి అనేటువంటిది చేసుకునేటువంటి వారు. ధనవంతులు, గుణవంతులు, భోగవంతులు, వ్యాపారం నందు నైపుణ్య శక్తి కలిగినటువంటి వాక్ పటిమ కలిగినటువంటి వ్యక్తులు. అలాగే మంచి ఆర్ట్స్ కళల యందు నైపుణ్యం కలిగినటువంటి వారు, అలాగే జ్యోతిష్శాస్త్రం, ఉపనిషత్తులు, రహస్య విషయాలపైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు, అలాగే అన్ని కళల యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇది ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు. వీరు మంచి భోగవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదో రూపకంగా ధనం అనేటువంటిది వీరికి రావడానికి అవకాశాలు. అయితే వీరికి ఈ మార్చి నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కనుక చూసుకున్నట్లయితే, గృహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే కోర్టు వ్యవహారాదులలో స్థిర చరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి, తప్పకుండా దిగ్విజయం సాధిస్తారు. అలాగే కులాచారం, వారి యొక్క కులంలో కానివ్వండి, బంధువుల్లో కానివ్వండి, ప్రేమ ఆప్యాయతలు అనేటువంటి పెరుగుతాయి. అయాచితముగా ధనం లభిస్తుంది. ముఖ్యంగా ధనం కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం ఎక్కువగా లేదు ఈ మాసం అని చెప్పి ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగే మంచి సౌఖ్యమైనటువంటి విలాసాలు, విందు భోజనాలు,
అలాగే విహారయాత్రలు చేయడానికి అవకాశాలు మాసంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి పిత్రార్జిత ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరింపబడతాయి. చక్కగా అయాచితంగా గృహలాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నటువంటి వారు తులారాశిలో ఉన్నారో వారికి మంచి చక్కటి ఆరోగ్య పరిస్థితి కలుగుతుంది. నూతన గృహ నిర్మాణం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి తప్పకుండా గృహ నిర్మాణం చేస్తారు. దానికి తగినటువంటి కార్యాచరణ చేస్తారు. అలాగే స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. మనస్సు చాలా ఉల్లాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క సంతాన పరంగా పుత్రపుత్రికాలతో చాలా మంచి విశేషమైనటువంటి కార్యక్రమాల రీత్యా, అంటే వీరి విద్యారీత్యా కానివ్వండి, వ్యాపార రీత్యా కానివ్వండి, తల్లిదండ్రులు చాలా సంతోషంగా తులారాశిలో ఉన్నటువంటి వారు. అలాగే వీరికి ప్రజలలో పేరు ప్రఖ్యాతులు అనేటువంటి చాలా ఎక్కువగా పెరుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు అనుకూలం, వ్యాపారస్తులకు అనుకూలం, అందరికీ కూడా చాలా యోగదాయకంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి చక్కని శుభవార్త వింటారు. ఇది ఈ మాసంలో వీరికి జరగబోయేటువంటి గోచర ఫలితాలు. అలాగే ఇక వీరు ఇంకా మంచి అత్యుత్తమ ఫలితాలు పొందడానికి ప్రతినిత్యం శుక్రగ్రహ ఆరాధన చేసుకోండి. అలాగే శుక్ర గ్రహమునకు సంబంధించినటువంటి బొబ్బర్లు దానం చేయడం పూర్వకంగా మీకు రాశినాథుడి యొక్క బల ప్రభావం పెరిగి ఇంకా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే వీరు మహాలక్ష్మి అమ్మవారిని కనుక ప్రతినిత్యము ఆరాధన చేసుకున్నట్లయితే మంచి చక్కటి ధనాభివృద్ధి కలుగుతుంది, యశోవృద్ధి కలుగుతుంది, ఒక భాగ్యవృత్తో ఉంటారు. వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా వీరు పఠించవలసినటువంటి నామజపం చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే ఉత్తమ పరిస్థితులు